జనరల్ ఈక్వేషన్స్ రాయడం అవి కొంచెం చాలా జాగ్రత్తగా చేయాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్ ఏమంటున్నాడు, సాల్వ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్. సేమ్ సాల్వ్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్స్. ఫాలోయింగ్ ఈక్వేషన్స్లో ఫస్ట్ బిట్ ఏంటి, దాంట్లో ఫస్ట్ బిట్ tan theta plus secant theta is equal to √3. tan theta plus secant theta is equal to √3. theta వాల్యూ ఎక్కడి నుంచి వెళ్ళాడు, 0 less than or equal to 2π. 0 ఉండొచ్చు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండొచ్చు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2π ఉండొచ్చు, 0 ఉండొచ్చు, ఈ మధ్యలో నెంబర్లు ఉండొచ్చు. 0 కూడా తక్కువ కాదు, 2π కంటే ఎక్కువ కాకుండా ఈ సొల్యూషన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. ఇక మనకి ఇచ్చిన సొల్యూషన్ tan theta secant theta మనం డైరెక్ట్గా సింగిల్ టర్మ్స్లో రాయలేం కాబట్టి సైన్ కాసుల్లో కన్వర్ట్ చేద్దాం. అంటే sin theta tan theta అని sin theta బై cos theta ప్లస్ 1/cos theta ఈజ్ ఈక్వల్ టు √3 అని రాద్దాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి దీనికి ఎంత, cos theta ఎల్సిఎం. sin theta ప్లస్ 1 అన్న 1 ప్లస్ sin theta అన్న ఒకటే కాబట్టి 1 ప్లస్ sin theta ఈక్వల్ టు √3. ఇది 1 ప్లస్ sin theta ఈజ్ ఈక్వల్ టు √3 cos theta. sin theta ఇటువైపు తీసుకెళ్ళిపోండి. √3 cos theta మైనస్ sin theta ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ కాసే కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి ఫార్ములాకి డైరెక్ట్గా రాయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దాం, 2తో మల్టిప్లై చేసి డివిజన్ చేద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ a² ప్లస్ b² దాని వాల్యూ ఎంత అవుతుంది, √3 హోల్ స్క్వేర్ ప్లస్ -1 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ ఇది ఎంత అవుతుంది, 2 అవుతుంది. ఆల్రెడీ 2-3 సమ్ చేసాను చూడండి, సేమ్ ఇదే నంబర్స్ కాబట్టి 2తో డివిజన్ చేసి మల్టిప్లై చేద్దాం. 2తో మల్టిప్లై చేసి డివిజన్ చేస్తాం. cos theta మైనస్ 1/2 sin theta ఈక్వల్ టు 1. జాగ్రత్తగా గమనించాలి ఏం చేస్తున్నాం అన్నది. ఈ 2 ఇటువైపు తీసుకొచ్చేస్తే √3/2 cos theta మైనస్ 1/2 sin theta ఈజ్ ఈక్వల్ టు 2 ఇటువైపు వస్తే 1/2. cos a cos b మైనస్ sin a sin b అంటే కాస్లో కన్వర్ట్ చేయాలి. దీన్ని కాస్లో కన్వర్ట్ అయితే cot 30 √3/2 కాబట్టి ఇది cos π/6 కింద రాద్దాం. cos 30 మైనస్ sin π/6. sin 30 1/2 కాబట్టి sin π/6 sin theta ఈక్వల్ టు 1. cos a cos b మైనస్ sin a sin b ఏమవుతుంది, cos a ప్లస్ b అంటే theta ప్లస్ π/6. దీన్ని కాసులో కన్వర్ట్ చేయండి, దీన్ని కూడా కాసులో కన్వర్ట్ చేద్దాం. అంటే cos 60 1/2 కాబట్టి cos 60 π/3. ఓకేనా. ఇలాగైతే ఇప్పుడు చూడండి, మళ్ళీ cos theta ప్లస్ cos ఆల్ఫా ఫామ్లో ఉంది. దీన్ని ఎలా రాయొచ్చు, theta ప్లస్ చాలాసార్లు చెప్పుకున్నాను ఈజ్ ఈక్వల్ టు 2nπ ప్లస్ ఆర్ మైనస్ π/3. ఆల్ఫా ప్లేస్లో ఇక్కడ π/3 ఉంది కాబట్టి ఇప్పుడు theta ప్లస్ π/6 ఈజ్ ఈక్వల్ టు 2nπ ప్లస్ π/3 ఆర్ theta ప్లస్ π/6 ఈజ్ ఈక్వల్ టు 2nπ మైనస్ π/3. ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్ తీసుకోండి. ఇప్పుడు theta ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందో చూడండి. theta ఈజ్ ఈక్వల్ ఫైండ్ చేస్తే అప్పుడు వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం. theta ఈజ్ ఈక్వల్ టు 2nπ ప్లస్ π/3 మైనస్ π/6. దీన్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ 2nπ ఇక్కడ సైన్ గురించి చూద్దాం. 6 ఎల్సిఎం అయితే 6 ఎల్సిఎం 2 టైమ్స్ కాబట్టి ప్లస్ 2π మైనస్ π అంటే 2nπ 2π మైనస్ π ప్లస్ π కాబట్టి ప్లస్ π/6. theta ఈజ్ ఈక్వల్ ఆర్ ఇది theta ఈజ్ ఈక్వల్ టు 2nπ మైనస్ π/3 మైనస్ π/6.
ఏమవుతుంది 2n పై ఇక్కడ ఎంత అవుతుంది 6 ఎల్సిఎం -2π -π -3π/6 -3π/6 ఇదేమవుతుంది 2n పై -π/2 అవుతుంది. ఇది π/2 θ r θ ఇప్పుడు సెపరేట్గా దీనికి ఇంటీజర్స్ అప్లై చేసాం అనుకోండి. n బిలాంగ్స్ టు z n బిలాంగ్స్ టు మనకి 0 నుంచి 2π వరకు కావాలి. 0 కూడా ఉన్నా ప్రాబ్లం లేదు, 0 to మనకి 2π వరకు కావాలి వాల్యూస్. ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టామనుకోండి, ఇది మొత్తం ఏమవుతుంది 0 అయిపోతుంది. θ π/6 వస్తుంది. -1 పెట్టామనుకోండి, -1 పెడితే ఏమవుతుంది -2π + π/6 ఏమవుతుంది -2π + π/6 అంటే 12π 11π/6 అవుతుంది. సార్ చేసి చూద్దాం. లేదంటే ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు -1 పెట్టామనుకోండి, n ఈజ్ ఈక్వల్ టు -1 పెడితే -1 × 2 అంటే -2π θ ఈజ్ ఈక్వల్ టు -2π + π/6 ఇది ఏమవుతుంది -12π + π/6 అంటే -11π/11π/6. ఇది నెగిటివ్ నెంబర్, 0 కంటే తక్కువ అయిపోతుంది కాబట్టి రిజెక్టెడ్. ఇది అలాగే -2 -3 -4 ఏం పెట్టినా సరే ఇవన్నీ కూడా ఏమైపోతుంది నెగిటివ్ నెంబర్స్ అయిపోతుంది. 0 కంటే తక్కువ అయిపోతుంది కాబట్టి ఆ వాల్యూస్ అన్నీ రిజెక్టెడ్. మనం ఏం చేయాలి, n ఈజ్ ఈక్వల్ టు 1 పెడదాం. ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టామనుకోండి, n ఈజ్ ఈక్వల్ టు 1 పెడితే 2π అంటే ఏమవుతుంది 13π/6 అవుతుంది. 13π/6 అంటే 240 కంటే ఎక్కువ అయిపోతుంది. చూడండి, θ ఈజ్ ఈక్వల్ టు 13π/30 అంటే ఇది మనకి 360 దాటకూడదు, 2π దాటకూడదు కదా, అంతేనా. ఈ 13π ఎంత అవుతుంది చూడండి 300 అండ్ 390 అయిపోతుంది. అంటే 360 దాటేస్తుంది. ఈ వాల్యూ కూడా రిజెక్టెడ్. అలాగే 2 పెట్టిన ఇంకా 1 పెడితే ఎంత ఎక్కువ వచ్చిందంటే 2 3 పెడితే ఇంకా 2πకి దాటేస్తుంది కాబట్టి ఈ వాల్యూస్ అన్ని రిజెక్టెడ్. θ ఈజ్ ఈక్వల్ టు π/6 ఇస్ ద ఓన్లీ వాల్యూ ఇన్ బిట్వీన్ 0 to 2π. అలాగే θ ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి 0 పెట్టామనుకోండి, n ఈజ్ ఈక్వల్ టు 0 పెడితే n ఈజ్ ఈక్వల్ టు 0 పెడుతుంది 0 -π/2 అవుతుంది. θ ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఏమైపోతుంది మొత్తం 0 అయిపోతుంది -π/2. నెగిటివ్ నెంబర్ అంటే 0 కంటే తక్కువ, రిజెక్టెడ్. ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు -1 పెట్టామనుకోండి, -1 పెడితే అంటే -2π -4π -5π/2 అంటే అది కూడా నెగిటివ్ నెంబరే. సో ఇది కూడా -5π/2 ఇది కూడా నెగిటివ్ నెంబర్ అంటే 0 కంటే తక్కువే, రిజెక్టెడ్. ఇంకా -2 -3 ఏం పెట్టినా కానీ ఆ వాల్యూస్ అన్నీ రిజెక్ట్ అవుతాయి. ఎందుకని నెగిటివ్ 0 కంటే తక్కువ ఉండకూడదు కదా. నెగిటివ్ వాల్యూస్ అంటే అర్థం ఏంటి 0 కంటే తక్కువ అని అర్థం. సో ఆ వాల్యూస్ కూడా రిజెక్టెడ్. ఇప్పుడు 1 పెట్టామనుకోండి, n ఈజ్ ఈక్వల్ టు 1 పెడదాం. n ఈజ్ ఈక్వల్ టు 1 పెడితే ఏమవుతుంది θ ఈజ్ ఈక్వల్ టు n ఈజ్ చెక్ చేసుకుంటూ రావాలి, తప్పదు. 1 పెడితే 2π -π/2 2π అంటే 4π -π 3π/2 3π/2 వస్తుంది. ఇక్కడ 3π/2 వచ్చినప్పటికీ కూడా 3π/2 అంటే ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ఆడ్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ π/2 వస్తుంది. ఆడ్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ π/2 దగ్గర tan అండ్ డినామినేటర్లో కాస్ వస్తుంది. tan సీకెంట్ కూడా రెండు కూడా అన్డిఫైన్డ్. సో ఆ వాల్యూస్ని మనం ఈ వాల్యూని రిజెక్టెడ్, ఎందుకంటే అన్డిఫైన్డ్ అయిపోతుంది. చెక్ చేసుకుని చూడాలి. మనకు వచ్చిన సొల్యూషన్స్ని ఒరిజినల్ ఏదైతే ఈక్వేషన్ ఇచ్చి సాల్వ్ చేయమన్నాడో ఆ ఈక్వేషన్లో ఈ వాల్యూస్ని మనకు వచ్చిన సొల్యూషన్స్ కూడా సబ్స్టిట్యూట్ చేసి అవి డిఫైన్డ్ అయితేనే మనం తీసుకోవాలి, అన్డిఫైన్డ్ అయితే తీసుకోకూడదు. ఇది ఐ థింక్ నేను ఈ పాయింట్ మర్చిపోయాను అనుకుంటా పాయింట్స్లో రిమెంబర్లు చెప్పడంలో. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనం వచ్చిన సొల్యూషన్స్ని టాన్ సీకెంట్ కొసికెంట్ కాటు వచ్చినప్పుడు మాత్రం అవి ఆల్వేస్ డిఫైన్డ్ కాదు కాబట్టి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. దీని గురించి కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, అవి కూడా ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. సో
ఆల్వేస్ డిపెండ్ కాదు, ఓన్లీ సైన్ కాస్ మాత్రమే ఆల్వేస్ డిపెండ్. సైన్ కాస్ వచ్చినప్పుడు మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు, సొల్యూషన్స్ ఏవైతే రాసేయచ్చు. బట్ ట్యాన్ కాట్ సీకెంట్ కొసీకెంట్ విషయంలో మాత్రం ఈ వాల్యూస్ని ఒకసారి ఒరిజినల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి డిఫైన్డ్ అవుతున్నావో లేదో చూసుకోవాలి. ఇది అన్డిఫైన్డ్ అవుతుంది కాబట్టి దిస్ విల్ బి రిజెక్టెడ్. అలాగే n ఈజ్ ఈక్వల్ టు 2 పెట్టాం అనుకోండి, ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 2 పెట్టాం, 2 పెడితే అవుతుంది 2 2 జర్ 4π, 4π 10π 9π/2 అవుతుంది, 9π/2. ఇది కూడా మళ్ళీ ఏమవుతుంది, ఆడ్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ π/2, అది కూడా రిజెక్టెడే. ఓకేనా, థీటా ఈజ్ ఈక్వల్ టు 9π/2, ఇది కూడా రిజెక్టెడ్. అలాగే ఏది పెట్టినా కానీ మనకి 1 2 3 4 5 ఏది పెట్టినా ఇంటీజర్స్, పాజిటివ్ ఇంటీజర్స్ ఏది పెట్టినా సరే ఇది ఆడ్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ 5/2 వస్తుంది. సో ఆ వాల్యూస్ అన్ని రిజెక్టెడ్. సో కాబట్టి 0 to 2πకి మనకు ఒకటి ఉన్నటువంటి ఈ ఈక్వేషన్కి సంబంధించి ఒకే ఒక సొల్యూషన్ ఏంటి, థీటా ఈజ్ ఈక్వల్ టు 5/6. దిస్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్ ఫర్ దిస్ ఈక్వేషన్. సో థీటా ఈజ్ ఈక్వల్ టు 5/6. దిస్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్ ఫర్ దిస్ ఈక్వేషన్. ఓకేనా, దిస్ ఈజ్ ద ఆన్సర్. రైట్, అర్థమైందా? అలాగే ఫస్ట్ బిట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ బిట్లో ఏమి ఇచ్చాడు మనకి, cos 3x ప్లస్ cos 2x, cos 3x ప్లస్ cos 2x ఈజ్ ఈక్వల్ టు sin 3x/2 ప్లస్ sin x/2. x/2 అంటే ఇది 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2π అయినా ఈక్వల్ టు 2π ఇచ్చాడు. ఈ మధ్యలో వాల్యూస్ని మనము సాల్వ్ చేసి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అన్ని వాల్యూస్ జనరల్ ఈక్వేషన్ రాసి దాన్ని బట్టి మళ్ళీ ఇందాకట్లా మనం ఇంటీజర్స్ని ఇన్పుట్ చేసి ఈ వాల్యూస్ 0 to 2πకి మధ్యలో ఏ వాల్యూస్ ఉన్నావో ఆ వ్యాలిడ్ వాల్యూస్ని మాత్రం సొల్యూషన్స్ మాత్రమే మనం రాయాలి. ఓకేనా, సో సొల్యూషన్లో cos c ప్లస్ cos d ఫార్ములా ఉంది కదా, దీన్ని 2 cos c ప్లస్ d/2 అంటే 3x ప్లస్ 2x/2, 2 cos c ప్లస్ d/2 cos c మైనస్ d/2 అంటే 3x మైనస్ 2x/2 రాయొచ్చు. అలాగే sin c ప్లస్ sin d ఫార్ములా, sin c ఇది మొత్తం d అనుకుంటే sin c ప్లస్ sin dకి 2 sin c ప్లస్ d/2 అంటే 3x/2 ప్లస్ x/2 టోటల్ 2 sin c ప్లస్ d/2 cos c మైనస్ d/2 3x/2 మైనస్ x/2. ఇదేమవుతుంది, 2 cos 5x/2 ఇంటూ cos x/2 cos x/, ఈక్వల్ టు 2 sin, ఇదేమవుతుంది 4x/2 అంటే 2x/2 అంటే ఇది x అయిపోతుంది. అలాగే ఇది cos 2x/2 x/2 అవుతుంది, ఇది x/2 sin x. ఇది ఇవన్నిటిని ఒకసారి దీని ఇటువైపు తీసుకొచ్చేసి cos x/2 క్యాన్సిల్ చేయొచ్చు. బట్ ఏంటంటే cos x/2 ఈజ్ ఈక్వల్ టు 0, దాన్ని ఆ రూట్ని మనం కన్సిడర్ చేయాలి. ఓకేనా, అలా మీకు అర్థం కాబట్టి ఒకసారి ఏం చేస్తారంటే cos 5x/2 ఇంటూ cos x/2 మైనస్ ఈ 2 క్యాన్సిల్ చేసేయచ్చు. 2తో మనకి కాన్స్టెంట్స్ మనకి క్యాన్సిల్ చేయడం ఇబ్బంది లేదు, ఎందుకంటే అది మనకు తెలుసు cos x అంటే 2 అంటే 2ఏ కదా, దాంట్లో చేంజ్ ఏముండదు కాబట్టి 2ను డైరెక్ట్గా మనం క్యాన్సిల్ చేయొచ్చు. ఓకేనా, 2 క్యాన్సిల్ మైనస్ sin x ఇంటూ cos 2 ఈక్వల్ టు 0. రెండిట్లోనూ cos x/2 కామన్ తీసేస్తే cos x/2 కామన్ తీసేస్తే cos 5x/2 మైనస్ sin x ఈక్వల్ టు, అంటే
cos x by 2 is equal to 0 or cos 5x by 2 minus sin x is equal to 0. Okay, cos x by 2 0 అంటే దీని ఎలా రాయొచ్చు, x by 2 ఈక్వల్ టు 2n ప్లస్ 1 ఆడ్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ పై బై 2 దగ్గరది 0 అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు దీని ఇటువైపు తీసుకొచ్చేస్తే 2n ప్లస్ 1 ఇంటూ పై, ఇదొక ఆర్ కాకుండా దీన్ని cos 5x by 2 ఈక్వల్ టు sin x రాసే cos 5x by 2 ఈజ్ ఈక్వల్ టు దీన్ని కాసుల్లో కన్వర్ట్ చేస్తే cos 5 by 2 మైనస్ ఎక్స్. ఓకేనా, ఇదేమవుతుంది 5x by 2 cos 5x by 2 ఈజ్ ఈక్వల్ టు 2n పై ప్లస్ ఆర్ మైనస్ 5 by 2 మైనస్ ఎక్స్. ఇది చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలి మనం. రెండోసి వస్తాయి కదా సొల్యూషన్స్ సెట్స్, రెండోసి వస్తాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేయాలి. 5x by 2 ఈజ్ ఈక్వల్ టు 2n పై ప్లస్ 5 by 2 మైనస్ ఎక్స్. రెండు తీసుకోవాలి ఇక్కడ. ఆర్ 5x by 2 ఈజ్ ఈక్వల్ టు 2n పై ఒకసారి ప్లస్ తీసుకున్నాం కానీ మైనస్ 5 by 2 మైనస్ 5 by 2 తీసుకున్నప్పుడు ఇదేమవుతుంది మైనస్ 5 by 2 ప్లస్ ఎక్స్ అవుతుంది. ఓకేనా, మైనస్ 5 by 2 మైనస్ ఎక్స్ అంటే మైనస్ 5 by 2 ప్లస్ ఎక్స్ అవుతుంది. ఓకేనా, అది జాగ్రత్తగా చూడాలి. ఈ ఎక్స్ ఇటువైపు వచ్చేస్తే ఇక్కడ 5x by 2 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2n పై ప్లస్ 5 by 2. ఇదేమవుతుంది 7x by 2 ఈక్వల్ టు 2n పై ప్లస్ 5 by 2. ఇదేమవుతుంది 7x ఈజ్ ఈక్వల్ టు 2 ఇటువైపు వెళ్తే 4n పై 2 క్యాన్సిల్ అయిపోతుంది, పై మిగులుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 4n పై బై 7 ప్లస్ 5 by 7. ఓకేనా, ఇది ఒక సొల్యూషన్. ఆర్ 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 తీసుకుంటే ఇప్పుడు మైనస్ అవుతుంది చూడండి. 5x by 2 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2n పై మైనస్ 5 by 2. ఏమవుతుంది 3x by 2 ఈజ్ ఈక్వల్ టు 2n పై మైనస్ 5 by 2. ఇటువైపు వెళ్తే 3x ఈజ్ ఈక్వల్ టు 4n పై మైనస్ 5. x ఈజ్ ఈక్వల్ టు 4n పై బై 3 మైనస్ 5 by 3. ఓకే, ఇవి మనకు వచ్చినటువంటి వాల్యూస్. బట్ 2n ప్లస్ 1 ఇంటూ పై అని చూసారా, ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఒరిజినల్ ఈక్వేషన్ ఏంటి, cos 3x cos 2x sin 3x కాబట్టి ఆల్వేస్ డిఫైన్డ్ sin x cos 3x ప్లస్ cos 2x. ఓకే, ఇక్కడ మనకు చూద్దాం ఇంటిగ్రల్స్. మనము ఇంటిగ్రల్స్ పెడితే ఇఫ్ n ఈజ్ కూడా 0 పెడితే ఇదేమవుతుంది 0, ఇది పై అవుతుంది ఈజ్ ఈక్వల్ టు పై. x ఈజ్ ఈక్వల్ టు పై అవుతుంది. 2n పై కదా ఇటువైపు వస్తే ఇదేమవుతుంది, ఇటువైపు 2n ప్లస్ 1 ఇంటూ ఇది పై కరెక్ట్ 0 పెడితే ఏమవుతుంది 1 పై అవుతుంది. 0 to 2 పై కదా మనం అడిగింది.